ఆర్థికంగా మన పరిస్థితి బాగాలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు కదా. సో మరి మీరు ఏమన్నా మీ డిమాండ్ల విషయంలో కావచ్చు, మీ సమస్యల విషయంలో తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు కమిటీ పిలవడం కావచ్చు, లేదంటే వాళ్ళతో మీకు చర్చలు కావచ్చు, ఇప్పటికి ఈ మధ్య కాలంలో ఈ 15 డేస్లో ఏమైనా పిలిచిరా సార్? మాట్లాడిరా మీతోటి? ఫేస్ టు ఫేస్ ఏమైనా కూర్చున్నారా ఎప్పుడన్నా? చాలాసార్లు మాట్లాడాను. ఇక నవీన్ మిట్టల్ గారి కమిటీ వాళ్ళ వయసు చాలాసార్లు మాట్లాడారు. దాదాపు సమస్యలు పరిష్కరిస్తాయి. ఇంట్లో తగ్గేది ఉంటుంది. మేము కొత్తగా అడిగితే కదా, మనం పెంచమని అడిగితే 20% పెంచమంటే 10% 20 తగ్గుతాం. మా జీతభత్యాలు అడుగుతున్నాం. మేము ఇవ్వాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. మాకు వచ్చే జీతభత్యాలు తప్ప ఏమి పెంచమని అడుగుతలేము, రాయితీలు అడుగుతలేము, ఏం అడుగుతలేము. మాకు వచ్చే మేము దాచుకున్న పైసలు పెండింగ్ బిల్స్ ఇవ్వమన్నాం. 5 DL పెండింగ్ ఉన్నాయి, 5 DL ఇవ్వమన్నాం. ఇలా సిపిఎస్ను కూడా వాళ్ళు రద్దు చేస్తున్నారు. ఆ సిపిఎస్ను రద్దు చేయమని చెప్తున్నాం. అలాగే మా డిపార్ట్మెంట్స్ అందరూ సస్పెండ్ అయ్యారు. వాస్తవానికి ఏదో కారణాల వల్ల వాళ్ళు తప్పు చేస్తారు. వాళ్ళేమో కాకపోతే ఆ అధికారి ఏదో రకంగా వాళ్ళను కక్ష కట్టి సస్పెండ్ చేసినాక 6 నెలల్లో పోస్టింగ్ చేయాలి. ఇవాళ 3 ఏళ్ళైనా కానీ పోస్టింగ్ ఇస్తలేరు. ఏసీబీ అంటారు. ఏసీబీలో తప్పు చేసిన వాళ్ళను ఎంక్వైరీ చేసి శిక్షించండి. కానీ ఇలా తప్పు ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళను 3 సంవత్సరాల దాకా ఉంచి వాళ్ళకు సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అంటారు. కానీ ఇలా పనిష్మెంట్ 3 సంవత్సరాలు ఇంట్లో ఉండి వాళ్ళ జీతభత్యాలు చేయకపోతే రేపు వాళ్ళ ఇంట్లో కుటుంబాలు ఎట్లయితే ఆలోచించమని చెప్తున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా ఉద్యోగులుగా మేము ఇంతకుముందు చెప్తే క్యాడర్ స్ట్రెంత్ లేదు. ఒక ఉద్యోగి పొద్దున్న లేచిపోతే ఆయన ఫోను పనిచేసినంతసేపు ఆయన పనిచేస్తున్నాడు, 24 hours పనిచేస్తున్నట్టు. వాస్తవానికి ఇంటికైనా కానీ మళ్ళీ అధికారి ఫోన్ చేయగానే మళ్ళీ ఉట్టిన పోవాల్సి వస్తుంది. ఇలా చాలామంది ప్రజలకు వాళ్ళకి వస్తుంది కదా, ఇలా వాళ్ళ పథకాలు అన్న దగ్గరికి పోతుందంటే వాళ్ళ పెన్షన్ వస్తుందంటే, వృద్ధాప్య పెన్షన్ వస్తుందంటే దానికి కారణం వాళ్ళు. ఇలా ఉద్యోగులు పనిచేస్తేనే ఇస్తారు. రాజకీయ నాయకులు పోయి వాళ్ళ పెన్షన్ ఇయ్యరు కదా. మా ఉద్యోగులు చేస్తేనే ఇలా మీరే చెప్పి నెంబర్ 1 వచ్చిందని కాంగ్రెస్ అని మనం ఆ రోజు పండగ చేసుకున్నాం. ఉద్యోగులు పనిచేస్తేనే నెంబర్ 1 వస్తుంది ఎక్కడైనా కానీ. రాజకీయ నాయకులు పనిచేయరు, అధికారులు పనిచేయరు. వాళ్ళు శాసనాలు చేస్తారు. శాసనాలు చేస్తే శాసనాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంటుంది. సార్ మరి ఇప్పుడు మీరు ఒక మంచి మాట చెప్పిండ్రు. అంటే ఒక పోవడం మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది, వచ్చే టైం మీ చేతుల్లో ఉండట్లేదు. ఒక ఫోన్కి ఛార్జింగ్ దిగిపోయినంతసేపు ప్రభుత్వ ఉద్యోగి పనిచేస్తున్నారు అనేసి. సో ఈ పని భారాన్ని తగ్గించడానికి మీరు మీ సైడ్ నుంచి మీ సమస్యలను ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ముందు పెట్టినరా? వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సరింగ్ ఎట్లా ఉంది? మేము దాదాపు పెట్టిన క్యాడర్ స్ట్రెంత్ పెంచమన్నాం. ఆల్రెడీ వాళ్ళకు ప్రభుత్వానికి కూడా ఇచ్చినాం. ఇక చాలా ఆఫీసులలో జిల్లాలు ఏర్పడినాక ఒక జిల్లా 4 జిల్లాలుగా అయింది. మరి 4 అంతలు క్యాడర్ స్ట్రెంత్ పెంచాలి. ఎప్పుడో దాదాపు 79లో ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని కూడా అది విన్నవించుకున్న వాళ్ళు కూడా అన్నీ ఈ కమిటీ ప్రభుత్వం సూచిస్తుంది. ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తారు. ఇప్పటికే చాలామందికి ఇప్పుడు పోస్టింగ్ గురించి కొత్త ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వస్తారు కాబట్టి ఆ సమస్య కొంచెం పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను.